తెలుసుకున్నాం అవునా. వాట్ ఈస్ pH వాల్యూ ఆఫ్ యాసిడ్స్ బేసెస్ అని చెప్పి నేర్చుకున్నాం. సో టుడే క్లాస్ లో ఏం చెప్తామంటే pH ఆఫ్ సాల్ట్స్, యాసిడ్స్ బేసెస్ గురించి వాటి pH వాల్యూ గురించి తెలుసుకున్నాం కదా. సో టుడే క్లాస్ లో మనం ఏం తెలుసుకుంటామంటే pH వాల్యూ ఆఫ్ సాల్ట్స్, సాల్ట్స్ యొక్క pH వాల్యూ ఎలా ఉంటుంది, సాల్ట్స్ అనేవి మనకి ఏ రకంగా మనకి యూజ్ అవుతాయి అని చెప్పి నేర్చుకుంటాం. ఇంకా సమ్ ఆఫ్ ద కెమికల్స్ దట్ ఆర్ ప్రిపేర్డ్ ఫ్రమ్ కామన్ సాల్ట్ అని చెప్పి సాల్ట్ ని యూజ్ చేస్తూ కొన్ని కెమికల్స్ ని కూడా మనము ప్రిపేర్ చేస్తాం అన్నమాట. సో ఈ రోజు క్లాస్ లో అవన్నిటి గురించి నేర్చుకుంటాం. సో ఇప్పుడు సాల్ట్స్ అంటున్నాం. హౌ ద సాల్ట్స్ ఆర్ ఫార్మ్డ్, సాల్ట్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి. సో స్టార్టింగ్ క్లాస్ లోనే మనం నేర్చుకున్నాం ద సాల్ట్స్ ఆర్ ఫార్మ్డ్ బై న్యూట్రలైజేషన్ ప్రాసెస్ అని చెప్పి. వాట్ ఈస్ మీన్ బై న్యూట్రలైజేషన్ ప్రాసెస్? న్యూట్రలైజేషన్ ప్రాసెస్ మీన్స్ when an acid and base react with each other then salt and water are formed అని చెప్పి నేర్చుకున్నాం అవునా. ఎప్పుడైతే యాసిడ్ అండ్ బేస్ రెండు కంబైన్ అవుతాయో అప్పుడు మనకి సాల్ట్ అనేది ఫామ్ అవుతుంది అని నేర్చుకున్నాం అవునా. సో ఇప్పుడు సాల్ట్ యాసిడ్స్ యొక్క pH వాల్యూ ఏంటో మనం తెలుసుకున్నాం. ఏంటి 0 to 7 ఆ pH వాల్యూ ఉంటే దట్ సబ్స్టెన్సెస్ ఆర్ acidic in nature అని చెప్పి నేర్చుకున్నాం. సో మళ్ళీ pH వాల్యూ ఆఫ్ బేసెస్ ఏంటి 7 to 14, 7 to 14 pH వాల్యూ ఉండే సబ్స్టెన్సెస్ అన్ని కూడా బేసిక్ ఇన్ నేచర్ అని చెప్పి నేర్చుకున్నాం అవునా. సో వాట్ అబౌట్ ద pH ఆఫ్ సాల్ట్స్? మళ్ళీ సాల్ట్స్ యొక్క pH వాల్యూ ఎలా ఉంటుంది? యాసిడ్స్ కేమో 0 to 7 అన్నాము, బేసెస్ కేమో 7 to 14 అన్నాం. మరి సాల్ట్స్ pH వాల్యూ ఎలా ఉంటుంది అంటే అసలు సాల్ట్స్ అనేవి ఒక యాసిడ్ ఒక బేస్ రియాక్ట్ అవ్వడం వల్ల ఫామ్ అయినాయని చెప్తున్నాం కదా. సో ఇప్పుడు ఎలా వాటి యొక్క pH వాల్యూ దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది? pH వాల్యూ ఆఫ్ సాల్ట్స్ ఈస్ డిపెండ్స్ అపాన్ ద యాసిడ్ అండ్ బేస్ దట్ వి యూజ్డ్ అన్నమాట. ఇక్కడ చూడండి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుందా? ఇక్కడ చూడండి pH వాల్యూ ఆఫ్ సాల్ట్స్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ చూడండి ఫస్ట్ ఏముంది? యాసిడ్, స్ట్రాంగ్ యాసిడ్, తర్వాత బేస్ వచ్చేసి స్ట్రాంగ్ బేస్. ఇప్పుడు చూడండి స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ తో రియాక్ట్ అయినప్పుడు మనకి సాల్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఎలాంటి సాల్ట్ అంటే ద pH వాల్యూ దట్ ఈస్ న్యూట్రల్, దట్ మీన్స్ ఈక్వల్స్ టు 7. pH వాల్యూ 7 ఉండే సాల్ట్ అనేది మనకి ఫామ్ అవుతుంది అనమాట. ఎప్పుడు స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ రియాక్ట్ అయినప్పుడు వచ్చే సాల్ట్ యొక్క pH వాల్యూ ఎలా ఉంటుంది అంటే దట్ ఈస్ ఈక్వల్స్ టు 7 ఉంటుంది. దాన్ని మనం ఏమంటున్నాము? న్యూట్రల్ సొల్యూషన్ అంటున్నాం అవునా. యాసిడ్ కి బేసెస్ కి మధ్యలో ఉండే ఆ pH వాల్యూ ఏంటి? 7 అన్నాం కదా, దట్ ఈస్ న్యూట్రల్ వాల్యూ. అంటే న్యూట్రల్ సొల్యూషన్స్ కి ఉండే వాల్యూ ఏంటి? 7 అన్నాం. ఇప్పుడు చూడండి స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ రియాక్ట్ అవ్వడం వల్ల ఫామ్ అయిన సాల్ట్ కి pH వాల్యూ ఎంత ఉంటుంది అంటే 7 ఉంటుంది. నెక్స్ట్ చూడండి ద యాసిడ్ దట్ ఈస్ స్ట్రాంగ్ యాసిడ్ ఈజ్ రియాక్ట్ విత్ వీక్ బేస్ తో స్ట్రాంగ్ యాసిడ్ రియాక్ట్ అయినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఏం తీసుకున్నాము? అసిడిక్ ప్రాపర్టీ అనేది ఎక్కువ ఉంది. ఎందుకు? స్ట్రాంగ్ యాసిడ్ కదా మనం తీసుకున్నది. సో ఆ స్ట్రాంగ్ యాసిడ్ అనేది ఈ వీక్ బేస్ ని డామినేట్ చేసేస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది? మనకు ఫామ్ అయిన సాల్ట్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే అసిడిక్ నేచర్ కలిగి ఉన్న సాల్ట్ అనేది ఫామ్ అవుతుంది. అసిడిక్ నేచర్ ఉంది అంటే దాని యొక్క pH వాల్యూ ఏమన్నాము? లెస్ దాన్ 7. యాక్చువల్ గా pH వాల్యూ ఆఫ్ యాసిడ్స్ ఏంటి? 0 to 7 కదా. సో ఈ మధ్యలో ఉంటుంది అనమాట, అంటే లెస్ దాన్ 7 గా ఉంటుంది. ఏంటి? pH ఆఫ్ సాల్ట్. ఏ సాల్ట్? ఒక స్ట్రాంగ్ యాసిడ్ ఒక వీక్ బేస్ కలిగి ఉన్నప్పుడు ఫామ్ అయిన సాల్ట్ యొక్క pH వాల్యూ లెస్ దాన్ 7 ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీకు రివర్స్ పడిందమ్మా, కింద ఉంది కదా, లెస్ దాన్ 7 అనేది పైన వచ్చేస్తుంది. ఎందుకు అంటే 0 to 7 అనే వాల్యూ pH వాల్యూ దేనికి ఉంటుంది? అసిడిక్ సబ్స్టాన్సెస్ కి ఉంటుంది. కాబట్టి అక్కడ రివర్స్ పడింది, ఒకసారి కరెక్ట్ చేసుకోండి కావాలంటే. సో నెక్స్ట్ ఏంటి? ఇంకా అనదర్ టైప్ ఆఫ్ సాల్ట్. ఎలాంటి సాల్ట్ ఫామ్ అవుతుంది అంటే ఒక వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ తో రియాక్ట్ అయినప్పుడు కూడా మనకి సాల్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఆ సాల్ట్ ఎలా ఉంటుంది అంటే
దట్ ఈజ్ ఇన్ బేసిక్ నేచర్. దానికి బేసిక్ ప్రాపర్టీస్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. అప్పుడు బేసిక్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉన్నప్పుడు దాని పిహెచ్ వాల్యూ ఎలా ఉంటుంది? గ్రేటర్ దెన్ 7. అవునా? పిహెచ్ వాల్యూ ఆఫ్ బేసెస్ ఏంటి? 7 to 14 అన్నాం. 7 to 14 మధ్యలో పిహెచ్ వాల్యూ ఉంటే ఆ సబ్స్టెన్స్ ఏంటి? బేస్ సబ్స్టెన్స్ అని చెప్పుకున్నాం. సో ఇక్కడ చూడండి, వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ అంటే ఏంటి? ఇక్కడ బేస్ అనేది యాసిడ్ ని డామినేట్ చేసేస్తుంది. కాబట్టి మనకి ఫామ్ అయ్యే సాల్ట్ కి ఏమవుతుంది? బేసిక్ నేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దాని యొక్క పిహెచ్ వాల్యూ ఎలా ఉంటుంది అంటే గ్రేటర్ దెన్ 7 ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద పిహెచ్ వాల్యూ ఆఫ్ సాల్ట్స్ అని చెప్తాం. ఇప్పుడు చూడండి, కామన్ గా మనకి తెలిసిన సాల్ట్ ఏంటి? కామన్ సాల్ట్ ఏంటి? మనం డైలీ యూజ్ చేసే టేబుల్ సాల్ట్ అన్నాం. ఉప్పు మనము వంటలలో యూజ్ చేస్తాం కదా. సో దట్ ఈస్ కాల్డ్ సోడియం క్లోరైడ్. దట్ ఈస్ ద సాల్ట్ అని చెప్పుకున్నాం. ఆ సాల్ట్ మనకి ఎలా ఎలా మనకి లభిస్తుంది అంటే మనం కోల్ బొగ్గుని ఎలా మైనింగ్ చేయడం వల్ల మనకి బొగ్గు ఎలా దొరుకుతుందో అలాగే మనకి సాల్ట్ కూడా అలా తవ్వకాల ద్వారా మనకి లభిస్తుంది అనమాట. రాక్ సాల్ట్ అంటాం దాన్ని, రాతి ఉప్పు అంటాం కదా అలా. ఇంకా ఎలా మనకి సాల్ట్ అనేది ఎలా దొరుకుతుంది అంటే ఓషియన్స్ ఉంటాయి కదా, సీ వాటర్ కానీ ఓషన్ వాటర్ కానీ వాటిని డ్రై అప్ చేయడం వల్ల అంటే అవన్నీ ఆ వాటర్ ని ఎండిపో చేసేటట్టుగా ప్రాసెస్ చేయడం వల్ల మనం సాల్ట్ ని అనేది ప్రిపేర్ చేయొచ్చు అన్నమాట. రాక్ సాల్ట్ ని ప్రిపేర్ చేయొచ్చు. సో సాల్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఇన్ అవర్ డైలీ లైఫ్ అని చెప్తాం. ఈ సాల్ట్ గురించి మనం సోషల్లో కూడా చదువుకుంటాం. ఎక్కడ చదువుతాము? సాల్ట్ సత్యాగ్రహ అని చదువుతాం. దండి మార్చ్, మహాత్మా గాంధీ గారు దండి మార్చ్ అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉప్పు పైన పన్ను వేసేటప్పుడు దాని నుంచి మన ఉప్పు మనమే ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పి దండి మార్చ్ అనేది చేస్తారు కదా. సో అలా అన్నమాట. సాల్ట్ అనేది వెరీ ప్రామినెంట్ సబ్స్టెంట్ ఇన్ అవర్ డైలీ లైఫ్ అని చెప్తాం. ఇప్పుడు చూడండి, ఈ సాల్ట్ ద్వారా మనం కొన్ని కెమికల్స్ ని కూడా ప్రిపేర్ చేయొచ్చు. మనం డైలీ లైఫ్ లో మనం యూజ్ చేసే కెమికల్స్ ఉంటాయి కదా, లైక్ బేకింగ్ సోడా అన్నాం. బేకింగ్ సోడా ఈజ్ నథింగ్ బట్ బేస్. దాని కెమికల్ నేమ్ ఏంటి అంటే సోడియం బైకార్బోనేట్ అంటాం. బేకింగ్ సోడా మీకు బేసెస్ చెప్పే దగ్గర చెప్పిన వన్ ఆఫ్ ద బేస్ అని చెప్పి. సో ఈ సాల్ట్ ని యూజ్ చేసి మనము కొన్ని కెమికల్స్ ని ప్రిపేర్ చేస్తాం అన్నమాట. వాట్ ఆర్ దట్ కెమికల్స్ అంటే బ్లీచింగ్ పౌడర్, మనం వినే ఉంటాం కదా బ్లీచింగ్ పౌడర్, నెక్స్ట్ బేకింగ్ సోడా, నెక్స్ట్ వాషింగ్ సోడా అండ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఈ 4 కెమికల్స్ గురించి మనకు టెక్స్ట్ బుక్ లో ఇచ్చారు. హౌ దీస్ కెమికల్స్ ఆర్ ప్రిపేర్డ్ ఫ్రమ్ కామన్ సాల్ట్ అని చెప్పి. చూడండి, ఫస్ట్ ఏం తీసుకుందామంటే ఈ సాల్ట్ ద్వారా కదా ఇవన్నీ మనం ప్రిపేర్ చేయాల్సింది. ఇప్పుడు ఏంటి అంటే సాల్ట్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి? సోడియం క్లోరైడ్ అన్నాం. సోడియం క్లోరైడ్ అంటే NaCl. ఆ NaCl సోడియం క్లోరైడ్ ని aqueous సొల్యూషన్ ఆఫ్ సోడియం క్లోరైడ్ తీసుకుంటాం. ఫస్ట్ ఏం చేస్తామంటే aqueous సొల్యూషన్ ఆఫ్ సోడియం క్లోరైడ్, అందులోకి ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తాం. వెన్ అన్ ఎలక్ట్రిసిటీ ఇస్ పాస్డ్ త్రూ అన్ aqueous సొల్యూషన్ ఆఫ్ సోడియం క్లోరైడ్ అంటాం. ఆ aqueous సొల్యూషన్ ఆఫ్ సోడియం క్లోరైడ్ నే ఏమంటామంటే బ్రైన్ సొల్యూషన్ అంటాం. బ్రైన్, BRINE, బ్రైన్ సొల్యూషన్ అంటాం. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఆ ఎలక్ట్రిసిటీని ఆ aqueous సొల్యూషన్ ఆఫ్ సోడియం క్లోరైడ్ ఆర్ బ్రైన్ సొల్యూషన్ లోకి మనం పాస్ చేస్తామో ఆ సోడియం క్లోరైడ్ సొల్యూషన్ అనేది డీకంపోజ్ అయిపోతుంది. ఎలా డీకంపోజ్ అవుతుంది అంటే అది సోడియం హైడ్రాక్సైడ్ గాను, క్లోరిన్ గ్యాస్ గాను, హైడ్రోజన్ గ్యాస్ గాను డీకంపోజ్ అవుతుంది అనమాట. సార్ ఒకసారి నేను ఇందాక పంపించిన ఈక్వేషన్ పెట్టండి సార్, లాస్ట్ లో పంపించాను కదా సార్, లాస్ట్ ఈక్వేషన్ సార్. సో అక్కడ ఏంటి? సాల్ట్ aqueous సొల్యూషన్ ఆఫ్ సోడియం క్లోరైడ్ ని మనము సార్ అదే సార్ లాస్ట్ వన్. ఇక్కడ చూడండి అమ్మా, ఈక్వేషన్ చూడండి ఒకసారి. NaCl దట్ ఈస్ సోడియం క్లోరైడ్ అన్నాం. అదేంటి? aqueous సొల్యూషన్ ఆఫ్ సోడియం క్లోరైడ్ అన్నాం. అంటే ఏంటి? వాటర్ లో ఉన్న సోడియం క్లోరైడ్ ని అందులోకి ఏం చేస్తున్నాము? ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తున్నాం. పాస్ చేసినప్పుడు ఏమైంది? అది ఎలా డీకంపోజ్ అయితే వచ్చింది? సోడియం హైడ్రాక్సైడ్ గాను, క్లోరిన్ గ్యాస్ అంటే Cl2 ప్లస్ H2 హైడ్రోజన్ గ్యాస్ గా డీకంపోజ్ అయ్యింది. అంటే ఏంటి? ఇక్కడ మనకి ఫామ్ అయిన ప్రొడక్ట్స్ ఏంటి?
NaOH. NaOH is nothing but sodium hydroxide. Hydroxide అంటున్నాం కాబట్టి దట్ ఈస్ కాల్డ్ బేస్ అన్నమాట. నేను బేసెస్ టాపిక్ చెప్పే దగ్గర చెప్పున్నా, దట్ ఈస్ బేస్. ఇక్కడ ఏంటి క్లోరిన్ గ్యాస్ అండ్ హైడ్రోజన్ గ్యాస్ అనేటివి ఎవాల్వ్ అవుతూ వచ్చినాయి. ఈ ప్రాసెస్ నే ఇలా డీకంపోజ్ అయ్యే, ఇలా సోడియం హైడ్రాక్సైడ్ ప్లస్ క్లోరిన్ గ్యాస్ డీకంపోజ్ అయ్యే ఈ ప్రాసెస్ నే ఏమంటున్నామంటే క్లోరో ఆల్కలీ ప్రాసెస్ అంటాం. క్లోరో ఆల్కలీ ప్రాసెస్. వై ఇట్ ఈస్ కాల్డ్ క్లోరో ఆల్కలీ ప్రాసెస్? చూడండి మనకి ఇక్కడ ఏం ఫామ్ అయింది, క్లోరిన్ గ్యాస్ అనేది ఎవాల్వ్ అవుతూ వచ్చింది. సో క్లోరిన్ గ్యాస్ ఎవాల్వ్ అయింది కాబట్టి క్లోరో ప్లస్ ఆల్కలీ అంటున్నాం. ఆల్కలీ ఈజ్ నథింగ్ బట్, ఆల్కలీ అంటే ఏంటి, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఆల్కలీ? ద బేసెస్ దట్ ఆర్ కంప్లీట్లీ సాల్యుబుల్ ఇన్ వాటర్. ఏ బేసెస్ అయితే కంప్లీట్ గా వాటర్ లో సాల్యుబుల్ అవుతాయో అలాంటి బేసెస్ ని ఆల్కలీస్ అంటున్నాం. అవునా, బేసెస్ చెప్పే దగ్గర చెప్పిన ఈ పాయింట్. సో ఇది ఎందుకు దీన్ని క్లోరో ఆల్కలీ ప్రాసెస్ అంటున్నాము అంటే, whenever an electricity passed through an aqueous solution of sodium chloride, then sodium hydroxide and chlorine gas are exist. సో అవి రెండు ఎగ్జిస్ట్ అయ్యాయి కాబట్టి దాన్ని క్లోరో ఆల్కలీ ప్రాసెస్ అంటున్నాం. ఇక్కడ ఏంటి, సోడియం హైడ్రాక్సైడ్ అనేది ఒక ఆల్కలీ అంటే ఏంటి, దట్ ఈస్ కంప్లీట్లీ సాల్యుబుల్ ఇన్ వాటర్ అంటాం. ఇదన్నమాట. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ అనేది ఎలా ఫామ్ అయింది, మనము ఈ సోడియం క్లోరైడ్ ని హీట్ చేయడం వల్ల, ఎలక్ట్రిసిటీని అందులోకి పాస్ చేయడం వల్ల, అలా పాస్ చేసి మనం ఇలా ఈ ప్రోడక్ట్స్ ని డీకంపోజ్ చేసేదాన్ని ఏమంటున్నామంటే క్లోరో ఆల్కలీ ప్రాసెస్ అంటాం. దీన్నే ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ అని కూడా అంటాం అన్నమాట. సో ఇక్కడ మనకి ఫామ్ అయిన ఈ బేస్ ఏంటిది, సోడియం హైడ్రాక్సైడ్ అండ్ క్లోరిన్ గ్యాస్ అండ్ హైడ్రోజన్ గ్యాస్, ఇవన్నీ కూడా ఇక్కడ ఎవాల్వ్ అయిన ఈ గ్యాసెస్ కూడా ఫర్దర్ కెమికల్స్ ని మనం ప్రిపేర్ చేయడానికి యూజ్ చేస్తాం అన్నమాట. సో అది నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్. ఇక్కడ ఎవాల్వ్ అయిన క్లోరిన్ గ్యాస్ ఉంది కదా, ఈ క్లోరిన్ గ్యాస్ ని యూజ్ చేస్తూ మనము బ్లీచింగ్ పౌడర్ ని ప్రిపేర్ చేస్తాం. ఈ క్లోరిన్ గ్యాస్ ఎలా వచ్చింది, సోడియం క్లోరైడ్ ని అంటే ఒక కామన్ సాల్ట్ ని మనము హీట్ చేయడం వల్ల క్లోరిన్ గ్యాస్ ఎవాల్వ్ అయితే వచ్చింది. ఇక్కడ ఎవాల్వ్ అయిన ఈ క్లోరిన్ గ్యాస్ తో మనం బ్లీచింగ్ పౌడర్ ని ప్రిపేర్ చేస్తాం. ఎలా ప్రిపేర్ చేస్తామో చూద్దాం. సార్ నెక్స్ట్ స్లైడ్ పెట్టండి సార్, బ్లీచింగ్ పౌడర్ స్లైడ్. సో ఈ బ్లీచింగ్ పౌడర్ ని ఎలా తయారు చేస్తాము అంటే, ఆల్రెడీ ఇక్కడ ప్రొడ్యూస్ అయింది కదా మనకి క్లోరిన్ గ్యాస్. ఈ క్లోరిన్ గ్యాస్ ని మనం ఎక్కడ దేంతో కంబైన్ చేస్తాము అంటే డ్రై స్లేక్డ్ లైమ్. అంటే ఏంటి, డ్రై స్లేక్డ్ లైమ్ అంటే, స్లేక్డ్ మీన్స్ తడిగా అని, లైమ్ అంటే ఏంటి, సున్నము అన్నాం. సో మనము సున్నంలో వాటర్ కలిపేస్తే ఏమవుతుంది, పొడి సున్నంలో, డ్రైగా ఉండే సున్నంలో వాటర్ కలిపితే ఒక లిక్విడ్ మాదిరిగా మారిపోతుంది. ఎక్కువ వాటర్ కాకుండా సఫిషియంట్ వాటర్ కలిపేస్తే ఏమవుతుంది, ఒక లిక్విడ్ లాగా మారిపోతుంది అన్నమాట. సో దాన్నే ఏమంటున్నాము, ఆ డ్రై స్లేక్డ్ లైమ్ నే ఏమంటాము అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ అంటున్నాం. కాల్షియం హైడ్రాక్సైడ్. ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ కి ఆల్రెడీ మనకి ఇందాక ఎగ్జిస్ట్ అయిన క్లోరిన్ గ్యాస్ ని యాడ్ చేస్తే ఏమవుతుంది అంటే కాల్షియం ఆక్సీక్లోరైడ్ అనేది ఫామ్ అవుతుంది. సార్ స్లైడ్ పెట్టండి సార్. సో కాల్షియం ఆక్సీక్లోరైడ్ అనేది ఫామ్ అవుతుంది. మేడం ఇదే కదా, చూడండి ఇక్కడ చూడండి, ఇదే సార్. సో ఇక్కడ 51 సార్. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్? 51 సార్. కెమికల్ నేమ్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ ఏంటి అంటే కాల్షియం ఆక్సీక్లోరైడ్ అన్నమాట. దాని ఫార్ములా ఏంటి, CaOCl2. ఇప్పుడు చెప్పే కెమికల్స్ కి ఫార్ములాస్ ఉంటాయమ్మా. ఈ ఫార్ములాస్ అన్ని కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఫర్దర్ గా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళిన, ఐఐటి, జేఈఈ అట్లా రాస్తాం కదా, ఒలింపియాడ్ ఎగ్జామ్స్, వీటన్నిటిలో కూడా ఈ కెమికల్స్ అనేటివి చాలా యూజ్ అవుతాయి కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో బ్లీచింగ్ పౌడర్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి, CaOCl2. దాన్నే కాల్షియం ఆక్సీక్లోరైడ్ అంటాం. హౌ దిస్ బ్లీచింగ్ పౌడర్ వాస్ ప్రిపేర్డ్? ఈ బ్లీచింగ్ పౌడర్ ని ఎలా ప్రిపేర్ చేస్తాము అంటే డ్రై స్లేక్డ్ లైమ్, దట్ ఈస్ నథింగ్ బట్ కాల్షియం హైడ్రాక్సైడ్. ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ కి క్లోరిన్ గ్యాస్ ని మనము
అందులోకి పంపించడం వల్ల, కాల్షియం హైడ్రాక్సైడ్ లోకి క్లోరిన్ గ్యాస్ ని పంపించడం వల్ల మనకి ఏం ప్రొడ్యూస్ అయింది, ఇక్కడ ప్రోడక్ట్ ఏం ఫామ్ అయింది, కాల్షియం ఆక్సీ క్లోరైడ్. కింద ఈక్వేషన్ చూడండి, రియాక్షన్ లో CaOH ట్వైస్ ప్లస్ Cl2 అన్నాం. చూడండి, కాల్షియం హైడ్రాక్సైడ్ లోని కాల్షియం ప్లస్ క్లోరిన్ గ్యాస్ లోని Cl2 అనేవి కంబైన్ అయ్యి ఏం ఫామ్ చేశాయి, కాల్షియం ఆక్సీ క్లోరైడ్, దట్ ఈస్ నథింగ్ బట్ బ్లీచింగ్ పౌడర్ ప్లస్ వాటర్ అనేటివి ఫామ్ అయ్యాయి అన్నమాట. ఇలా అంటే ఈ క్లోరిన్ ఎక్కడి నుంచి వచ్చింది మనకు, అక్కడ సోడియం క్లోరైడ్ ని హీట్ చేయడం వల్లనే కదా వచ్చింది. అంటే ఫైనల్ గా ఏమని చెప్తాము, అక్కడ మనం సోడియం క్లోరైడ్ ని హీట్ చేయడం వల్ల ఎవాల్వ్ అయిన క్లోరిన్ గ్యాస్ ని మనము కాల్షియం హైడ్రాక్సైడ్ తో కంబైన్ చేయడం వల్ల బ్లీచింగ్ పౌడర్ అనేది మనకు వచ్చింది అని చెప్తాం. అంటే ఫైనల్ గా ఎక్కడి నుంచి వచ్చినట్టు ఈ బ్లీచింగ్ పౌడర్, కామన్ సాల్ట్ ని మనము హీట్ చేసినందువల్ల బ్లీచింగ్ పౌడర్ అనేది మనకి ఎగ్జిస్ట్ అయినట్టు, అవునా. సో ఈ బ్లీచింగ్ పౌడర్ యూజెస్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం మనము బ్లీచింగ్ పౌడర్ ని అంటే, ఇది డిస్ఇన్ఫెక్టింగ్ ఫ్యాక్టర్ గా యూజ్ చేస్తాం. అంటే ఏంటి, వాటర్ ఒకవేళ మనకి వర్షాకాలంలో వాటర్ సరిగా రాకపోతే వాటర్ ట్యాంక్స్ లో మనం బ్లీచింగ్ పౌడర్ వేసుకుంటాం కదా, సో అది ఇన్ఫెక్షన్ రాకుండా ఈ బ్లీచింగ్ పౌడర్ అనేది డ్రింకింగ్ వాటర్ పర్పస్ కోసం మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఏం చేస్తుంది, అప్పుడు ఆ జర్మ్స్ అన్నిటిని కిల్ చేసేస్తుంది బ్లీచింగ్ పౌడర్, అవునా. ఈవెన్ మన ఏరియాస్ లో మనం చూస్తే కెనాల్స్ దగ్గర బ్లీచింగ్ పౌడర్ ని చల్లుతారు. ఎందుకు, అక్కడ ఏమైనా మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటే అవన్నీ కిల్ చేసే కెపాసిటీ ఈ బ్లీచింగ్ పౌడర్ కి ఉంటుంది కాబట్టి. సో ఇంకా ఎక్కడ యూజ్ చేస్తాం ఈ బ్లీచింగ్ పౌడర్ ని అంటే, టెక్స్టైల్ ఇండస్ట్రీస్ లో యూజ్ చేస్తాం. ఎందుకు అంటే, మనం ఏదైనా ఒక క్లాత్ ఉందనుకోండి, దానికి ఆ క్లాత్ ఉండే కలర్ ని మనం పోగొట్టాలి అనుకోండి, బై యూజింగ్ దిస్ బ్లీచింగ్ పౌడర్ వి మేక్ ఇట్ యాజ్ కలర్లెస్ అన్నమాట. సో అలా టెక్స్టైల్ ఇండస్ట్రీస్ లో యూజ్ చేస్తాము, డిస్ఇన్ఫెక్టింగ్ ఫ్యాక్టర్ గా కూడా యూజ్ చేస్తాము, అండ్ మెడిసినల్ పర్పస్ గా కూడా బ్లీచింగ్ పౌడర్ ని యూజ్ చేస్తాం. ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ క్లోరోఫామ్ ప్రిపరేషన్ లో కూడా బ్లీచింగ్ పౌడర్ ని యూజ్ చేస్తాం అన్నమాట. దీస్ ఆర్ ద యూజెస్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ అండ్ కెమికల్ రియాక్షన్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ అని చెప్తాం. సో మనకున్న నెక్స్ట్ కెమికల్ ఏంటి, మనం సాల్ట్ ఉపయోగించి మనము ప్రిపేర్ చేసే నెక్స్ట్ కెమికల్ ఏంటి అంటే బేకింగ్ సోడా. బేకింగ్ సోడా అంటే ఏంటి, వంట సోడా. మనం మామూలుగా కుకింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం కదా, దట్ ఈస్ కాల్డ్ బేకింగ్ సోడా. వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ బేకింగ్ సోడా అంటే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అంటాం. సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. అనదర్ నేమ్ ఆఫ్ బేకింగ్ సోడా ఈస్ సోడియం బైకార్బోనేట్ అంటాం. సో దానికి ఎన్ని నేమ్స్ ఉన్నాయి, 3 డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. వాట్ ఆర్ దే, బేకింగ్ సోడా, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అండ్ సోడియం బైకార్బోనేట్. సోడియం బైకార్బోనేట్ అన్నా, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అన్నా, బేకింగ్ సోడా అన్నా ఒకటే. సో దట్ ఈస్ కాల్డ్ బేకింగ్ సోడా. ఈ బేకింగ్ సోడాని ఎలా ప్రిపేర్ చేస్తాము అంటే, చూడండి సార్, నెక్స్ట్ స్లైడ్ పెట్టండి సార్. ఇది కూడా సాల్ట్ ద్వారా మనం ప్రిపేర్ చేస్తామని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ చూడండి, ఆ కెమికల్ రియాక్షన్ చూడండి ఒకసారి. సాల్ట్ NaCl ఈజ్ నథింగ్ బట్ కామన్ సాల్ట్ అన్నాం. ఎలా ప్రిపేర్ చేస్తాము అంటే, ఆ NaCl ని వాటర్ H2O ప్లస్ CO2 ప్లస్ NH3 ఈజ్ నథింగ్ బట్ అమోనియా. వీటన్నిటిని కంబైన్ చేయడం వల్ల మనకి ఏం ఫామ్ అయింది, ప్రోడక్ట్స్ ఏం ఫామ్ అయ్యాయి ఇక్కడ చూడండి, NaHCO3. NaHCO3 ఈజ్ నథింగ్ బట్ బేకింగ్ సోడా, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ప్లస్ NH4Cl అనేది ఫామ్ అయింది అనమాట. సో ఈ కామన్ సాల్ట్ ద్వారా మనకి ఇలా సోడియం బైకార్బోనేట్ అనేది ఫామ్ అయింది. ఈ సోడియం బైకార్బోనేట్ ని మనం హీట్ చేస్తే, మనకి ఏం ఫామ్ అవుతుంది, సోడియం కార్బోనేట్ అనేది ఫామ్ అవుతుంది. డ్రై సోడియం కార్బోనేట్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ కింద చూడండి, యాక్షన్ విత్ హీట్ అని ఒక ఈక్వేషన్ ఇచ్చారా, యాక్షన్ విత్ హీట్ అన్నారు. చూడండి, మనకి ఇక్కడ కామన్ సాల్ట్ ని మనము వాటర్ తో ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ అమోనియాతో కంబైన్ చేయడం వల్ల ఏం ఫామ్ అయింది, బేకింగ్ సోడా అనేది ఫామ్ అయింది కదా. ఇక్కడ ఫామ్ అయిన బేకింగ్ సోడాని ఫర్దర్ గా మనం హీట్ చేస్తే మనకి ఏం ఫామ్ అవుతుంది అంటే, లాస్ట్ ఈక్వేషన్ చూడండి, Na2CO3, దట్ ఈస్ కాల్డ్ సోడియం కార్బోనేట్ అంటాం. అది ఎలా ఉంటుంది అంటే డ్రైగా ఉంటుంది. సోడియం కార్బోనేట్ ప్లస్ CO2 గ్యాస్ ప్లస్ H2O అనేది ఫామ్ అయింది అనమాట. సో ఈ బేకింగ్ సోడాని మనము
కుకింగ్ పర్పస్ కింద యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ నాన్ కరోజివ్ బేస్ అన్నమాట. ఇట్ ఈస్ ఏ బేస్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇట్ హ్యాస్ బేస్ ప్రాపర్టీస్ అనేటివి ఉంటాయి. ఈవెన్ ఇప్పుడు చూడండి, మనము న్యూట్రలైజేషన్ ప్రాసెస్ లో ఏంటి అంటే మనకి యాసిడ్ ని మనము డామినేట్ చేయాలి అనుకో, దానికి బేస్ అనేది యాడ్ చేస్తాం. ఇప్పుడు ఫర్దర్ గా ఇప్పుడు ఒకవేళ మనకు ఒక చీమ కుట్టింది అనుకోండి, మన చేయికి చీమ కుట్టింది అనుకో, ఏమవుతుంది, ఆ చీమ కుట్టిన దగ్గర మనకి కొంచెం స్వెల్లింగ్ అనేది వస్తుంది. ఎందుకు అలా వస్తుంది స్వెల్లింగ్ అనేది? ఆ చీమ యొక్క స్టింగ్స్ ఉంటాయి కదా, ఆ స్టింగ్స్ ద్వారా ఫార్మిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ స్టింగ్స్ లో ఫార్మిక్ యాసిడ్ అనేది ఉంటుంది అనమాట. అప్పుడు ఆ చీమ మనకి కుట్టినప్పుడు ఏమవుతుంది, అక్కడ స్వెల్లింగ్ అనేది వస్తుంది. అక్కడ మనకి కొంచెం బర్నింగ్ సెన్సేషన్ కూడా అవుతుంది, కొంచెం మంట ఉండేటట్టు అనిపిస్తుంది. ఆ మంట పోవాలంటే ఏం చేస్తాం తెలుసా? ఈ బేకింగ్ సోడా ఉందనుకోండి, మామూలుగా ఫస్ట్ ఎయిడ్ లాగా చేసుకుంటాం. బేకింగ్ సోడాని ఒక సొల్యూషన్ లాగా ప్రిపేర్ చేసుకొని మనకి చీమ కుట్టిన దగ్గర మనం ఇలా రబ్ చేస్తే ఏమవుతుంది తెలుసా? మనకు ఆ మంట ఉండే ప్లేస్ అంతా కూడా నార్మల్ అయిపోతుంది. అంటే ఏమవుతుంది, అక్కడ ఉండే అసిడిక్ నేచర్ అనేది డీకంపోజ్ అయిపోతుంది అనమాట. అసిడిక్ నేచర్ అనేది వెళ్ళిపోతుంది. ఎందుకు? ఈ బేకింగ్ సోడా ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ నాన్ కరోజివ్ బేస్ లాగా యాక్ట్ చేస్తుంది. కాబట్టి వెనెవర్ అక్కడ యాసిడ్ ఉంది, ఇక్కడ బేస్ ని మనము దాంతో రియాక్ట్ చేస్తూ వచ్చినాం, కంబైన్ చేస్తూ వచ్చినాం. కాబట్టి అక్కడ యాసిడ్ బేస్ అనేది రెండు కంబైన్ అవ్వడం వల్ల ఏమవుతుంది, అక్కడ న్యూట్రలైజేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇలా బేకింగ్ సోడా అనేది ఒక నాన్ కరోజివ్ బేస్ గా యాక్ట్ చేస్తుంది అనమాట. సో అది ఏమంటున్నాం, బేస్ అంటున్నాం కదా, కాబట్టి దాని యొక్క పిహెచ్ వాల్యూ ఎలా ఉంటది, గ్రేటర్ దెన్ 7 ఉంటది అనమాట. సో అది అలా ఫామ్ అవుతుంది. సాల్ట్ ద్వారా మనకి సోడియం బైకార్బోనేట్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఫామ్ అయిన సోడియం బైకార్బోనేట్ ని ఫర్దర్ గా మనం హీట్ చేస్తే ఏమొస్తుంది అంటే సోడియం కార్బోనేట్ ప్లస్ CO2 గ్యాస్ ప్లస్ H2O అనేది వస్తుంది అనమాట. సో నెక్స్ట్, వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ దిస్ సోడియం బైకార్బోనేట్? ఎక్కడెక్కడ మనకి ఈ సోడియం బైకార్బోనేట్ ని యూజ్ చేస్తామంటే, ఇందాక చెప్పుకున్నట్టుగా మనం కుకింగ్ పర్పస్ కింద, అంటే ఏంటి, ఏమైనా కొంచెం మన వెజిటేబుల్స్ అనుకోండి, అవి ఫాస్ట్ గా కుక్ అవ్వాలి అనుకుంటే ఈ సాల్ట్ ని, ఈ సోడాని యాడ్ చేస్తాం అనమాట. ఈవెన్ మనం కేక్స్ ప్రిపేర్ చేస్తారు కదా, కేక్స్ కానీ బ్రెడ్ ఉంటుంది కదా, మనం తినే బ్రెడ్, ఆ బ్రెడ్ ని కానీ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ బేకింగ్ పౌడర్ ని మనం యాడ్ చేస్తాం అన్నమాట. ఏమవుతుంది అక్కడ అంటే, ఇప్పుడు మామూలుగా మీరు కేక్ ని అబ్జర్వ్ చేశారనుకోండి, ఎలా ఉంటుంది, స్పాంజీగా ఉంటుంది, అంటే చిన్న చిన్న రంధ్రాల లాగా ఉంటుంది. ఈవెన్ బ్రెడ్ ని మీరు అబ్జర్వ్ చేసిన చిన్న చిన్న రంధ్రాలు దానిపైన ఉంటాయి, స్పాంజీగా ఇట్లా మెత్తగా పట్టుకోగానే స్పాంజీ లాగా అయిపోతుంది. ఎందుకు ఆ స్పాంజినెస్ అనేది ఎలా వస్తుంది అంటే, ఇక్కడ చూడండి, దానికి అసలు అలా రంధ్రాలు ఎలా పడతాయి అంటే, ఇక్కడ మనకి ఎవాల్వ్ అయిన CO2 గ్యాస్ ఉంది కదా, ఆ CO2 గ్యాస్ అనేది ఎస్కేప్ అవ్వడానికి ఆ చిన్న చిన్న హోల్స్ అనేటివి అది ఫామ్ చేస్తుంది అనమాట. అది ఆ హోల్స్ అలా ఫామ్ అవ్వడం వల్లనే మనకి ఆ స్పాంజినెస్ అనేది వస్తుంది, దేంట్లో, ప్రిపరేషన్ ఆఫ్ కేక్ గానీ బ్రెడ్ గానీ. సో అలా అక్కడ బేకింగ్ పౌడర్ అనేది అలా యూజ్ చేస్తాం అనమాట. ఎందుకు యూజ్ చేస్తాము అంటే, వెజిటేబుల్స్ ఆర్ సమ్ అదర్ ఐటమ్స్ అనేవి ఫాస్ట్ గా కుక్ అవ్వాలి అంటే బేకింగ్ సోడాని యాడ్ చేస్తాము. అండ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ కేక్స్ ఆర్ బ్రెడ్స్ వీఆర్ యూజింగ్ బేకింగ్ పౌడర్ ని యూజ్ చేస్తాం అనమాట. ఇంకా ఎక్కడ యూజ్ చేస్తాము ఈ బేకింగ్ సోడాని అంటే, ఫైర్ ఎక్స్టింగ్విషర్ గా కూడా యూజ్ చేస్తాం. అంటే మంటలు ఆర్పడానికి కూడా సోడా యాసిడ్ లాగా ఈ బేకింగ్ సోడాని మనము యూజ్ చేస్తాము. ఇంకా ఏంటి, ఇందాక చెప్పుకున్నట్టుగా యాంటీసెప్టిక్ గా, అంటే ఏంటి, ఏదైనా మనకి దెబ్బ తగిలింది అనుకోండి, అక్కడ సెప్టిక్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ బేకింగ్ సోడాని ఒక యాంటీసెప్టిక్ గా కూడా అక్కడ మనకి దెబ్బ తగిలిన ఆ ప్లేస్ లో మనం రాస్తే ఏమవుతుందంటే సెప్టిక్ అవ్వకుండా మనకి కాపాడుతుంది ఏంటి, బేకింగ్ సోడా అనేది. ఇంకా ఏంటి, ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అంటే, యాంటా యాసిడ్స్ లో ఒక ఇంగ్రీడియంట్ గా మనము ఈ బేకింగ్ సోడాని యూజ్ చేస్తాం. వాట్ ఈస్ మీన్ బై యాంటా యాసిడ్? యాంటా యాసిడ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి కడుపులో అసిడిటీ అనేది ఎక్కువ అవుతుంది ఒక్కొక్కసారి. ఎప్పుడైనా మనం ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల అసిడిటీ ఫామ్ అవుతుంది కదా. అసిడిటీ ఫామ్ అయినప్పుడు మనం ఏం చేస్తాము, మామూలుగా అయితే గ్యాస్ ట్రబుల్ అది టాబ్లెట్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న జెల్సిల్ మాదిరి ఉంటాయి,
టాబ్లెట్స్, ఆ టాబ్లెట్స్ వేసుకుంటాం ఆ అసిడిటీ తగ్గిపోవడానికి. లేదంటే ఈనో అని వినుంటారు మీరు. ఈనో అనేది వాటర్ లో కలుపుకొని తాగేస్తాం ఆ అసిడిటీని తగ్గిస్తుంది అని చెప్పి. అలా వాటి ప్రిపరేషన్ లో ఏంటి అంటే ఈ బేకింగ్ సోడాని ఒక ఇంగ్రీడియంట్ గా యూజ్ చేస్తారు. అంటే ఏమవుతుంది, అక్కడ లోపల ఉండే అసిడిటీని న్యూట్రలైజ్ చేసేస్తుంది అనమాట. ఏంటి బేకింగ్ సోడా అనేది అసిడిటీని న్యూట్రలైజ్ చేసేస్తుంది అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ బేస్ అని అర్థం. అవునా, అక్కడ అసిడిక్ ప్రాపర్టీస్ ని కంప్లీట్ గా డెస్ట్రాయ్ చేసేసి ఈ బేస్ అనేది కంప్లీట్ గా అసిడిక్ ప్రాపర్టీస్ ని డెస్ట్రాయ్ చేసి న్యూట్రలైజేషన్ ప్రాసెస్ అనేది జరిగిస్తుంది అనమాట మన స్టమక్ లో. సో ఈ బేకింగ్ సోడా ఎక్కడ యూజ్ చేస్తాము అంటే యాంటా యాసిడ్స్ ని ప్రిపేర్ చేసేటప్పుడు ఒక ఇంగ్రీడియంట్ గా యూజ్ చేస్తాము, ఫైర్ ఎస్టింగ్యూషర్ గా యూజ్ చేస్తాము, ఇంకొకటి యాంటీసెప్టిక్ గా కూడా బేకింగ్ సోడాని యూజ్ చేస్తాము. మెయిన్ గా ఏంటి అంటే కుకింగ్ పర్పస్ లో యూజ్ చేస్తాం అన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ బేసిక్ బేకింగ్ సోడా అంటాం. వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ బేకింగ్ సోడా? సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ఆర్ సోడియం బైకార్బోనేట్ అంటాం. ఆన్ హీటింగ్ దిస్ సోడియం బైకార్బోనేట్ వి గెట్ సోడియం కార్బోనేట్. ఇక్కడ చూడండి కింద సోడియం కార్బోనేట్ అనేది ఫామ్ అయింది. దీని ఫార్ములా బాగా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో నెక్స్ట్ ఏంటి, సాల్ట్ ద్వారా మనం ప్రిపేర్ చేసే నెక్స్ట్ కెమికల్ ఏంటి అంటే వాషింగ్ సోడా. వాషింగ్ సోడా ఇస్ నథింగ్ బట్ బట్టల సోడా అంటాం. అవునా, దోబి వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు చూడండి బట్టలు వాష్ చేయడానికి. సో అలా అక్కడ యూజ్ చేస్తాం అనమాట. దట్ ఈస్ కాల్డ్ వాషింగ్ సోడా. వాషింగ్ సోడా యొక్క కెమికల్ నేమ్ ఏంటి అంటే సోడియం కార్బోనేట్ అంటాం. ఈ సోడియం కార్బోనేట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ చూడండి ఈ బేకింగ్ సోడాలో ఏంటి, ఈ బేకింగ్ సోడాని హీట్ చేయడం వల్లనే సోడియం కార్బోనేట్ అనేది మనకు వచ్చింది. అవునా, ఇక్కడ ఒకసారి కింద ఈక్వేషన్ ని అబ్జర్వ్ చేస్తే NaHCO3 ని హీట్ చేయడం వల్ల మనకు వచ్చిన ప్రోడక్ట్ ఏంటి, సోడియం కార్బోనేట్. దాని ఫార్ములా ఏమంటున్నాం, Na2CO3 ప్లస్ CO2 ప్లస్ H2 అనేది ఫామ్ అయింది. ఇక్కడ ఆన్ హీటింగ్ సోడియం బైకార్బోనేట్, సోడియం కార్బోనేట్ ఈస్ ఎవాల్వ్డ్ అని చెప్తాం అన్నమాట. సార్ నెక్స్ట్ స్లైడ్ పెట్టండి సార్, నెక్స్ట్ స్లైడ్ పెట్టండి. సో అనదర్ కెమికల్ ఏంటి అంటే సోడియం కార్బోనేట్ అంటాం. ఈ సోడియం కార్బోనేట్ ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అంటే ఇక్కడ చూడండి వాషింగ్ సోడా అంటున్నాం. వాషింగ్ సోడా దాని యొక్క ఫార్ములా ఏంటి, Na2CO3.10H2O అంటున్నాం. 10H2O అని ఎందుకు అక్కడ స్పెసిఫై చేసాము అంటే ఒక సోడియం కార్బోనేట్ మాలిక్యూల్ కి 10 వాటర్ మాలిక్యూల్స్ అనేటివి అసోసియేట్ అయి ఉంటాయి అని చెప్పి అంటాం అన్నమాట. సో ఇది ఎలా ఫామ్ అవుతుంది అంటే వాషింగ్ సోడా రీక్రిస్టలైజేషన్ ఆఫ్ సోడియం కార్బోనేట్ చేయడం వల్ల, క్రిస్టలైజేషన్ ఆఫ్ సోడియం కార్బోనేట్ చేయడం వల్ల మనకి వాషింగ్ సోడా అనేది తయారవుతుంది. వాట్ ఈస్ దిస్ క్రిస్టలైజేషన్ ప్రాసెస్ అనేది నెక్స్ట్ చెప్తాను, నెక్స్ట్ టాపిక్ అదే మనకి. సో ఇక్కడ వాషింగ్ సోడా ఎలా ప్రిపేర్ చేస్తారు అంటే వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ప్రాసెస్ ద్వారా వాషింగ్ సోడాని ప్రిపేర్ చేస్తాం. వాషింగ్ సోడా యొక్క ఫార్ములా ఏంటి అంటే Na2CO3.10H2O అంటాం. అంటే ఏంటి, ఒక సోడియం కార్బోనేట్ మాలిక్యూల్ కి 10 వాటర్ మాలిక్యూల్స్ అనేటివి అసోసియేట్ అయి ఉంటాయి అన్నమాట. సో ఈ వాటర్ మాలిక్యూల్స్ ని మనము డీకంపోజ్ చేయాలి అంటే ఎలిమినేట్ చేయాలి. అంటే ఎలా ఎలిమినేట్ చేస్తాము అంటే బై ది ప్రాసెస్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అంటాం. క్రిస్టలైజేషన్ ప్రాసెస్ ద్వారా మనము ఇందులో ఉండే ఈ సోడియం కార్బోనేట్ లో ఉండే ఆ 10 మాలిక్యూల్స్ ఉన్నాయి కదా, 10 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి కదా, వాటిని ఎలా మనము తీసేస్తాము అంటే బై ద ప్రాసెస్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అంటాం. సో ఇక్కడ చూడండి ఇప్పుడు ఇది ఎలా ఉంది అంటే Na2CO3 ప్లస్ 10H2O. ఎక్కడెక్కడ ఈ వాషింగ్ సోడాని యూజ్ చేస్తాము అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా దోబీ వాళ్ళు యూజ్ చేస్తారు కదా ఫర్ ద పర్పస్ ఆఫ్ వాషింగ్ క్లోత్స్ అంటున్నాం. ఇన్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ వాషింగ్ సోడా అంటున్నాం. సో మనము హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ని తొలగించడానికి వాషింగ్ సోడాని యూజ్ చేస్తాం. ఎలా అంటే ఇప్పుడు చూడండి ఉప్పు నీళ్ళు ఉంటాయి, కొన్ని విలేజెస్ లో ఉప్పు నీళ్ళు ఉంటాయి. ఆ ఉప్పు నీళ్ళతో మనం బట్టల్ని వాష్ చేసాం అనుకో ఏమవుతుంది, ఒక్కొక్కసారి సరిగా వాటికి ఉండే స్టెయిన్స్ పోవు. కాబట్టి వాషింగ్ సోడాని
ధోబీ వాళ్ళు యూజ్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఆ వాటర్ కి ఉండే హార్డ్నెస్ అంతా తొలగిపోయి మనకి నురగ బాగా వస్తుంది అనమాట. బట్టల్ని వాష్ చేసేటప్పుడు నురగ బాగా వచ్చి అందులో ఉండే ఆ క్లాత్స్ కి ఉండే స్టెయిన్స్ అన్ని కూడా కంప్లీట్ గా తొలగిపోయేటట్టు చేస్తుంది. ఫర్ దట్ పర్పస్ ఈ వాషింగ్ సోడాని యూజ్ చేస్తాం. ఇంకా ఎక్కడ ఈ వాషింగ్ సోడాని యూజ్ చేస్తాము అంటే ఇన్ ఇండస్ట్రీస్ లో యూజ్ చేస్తాం. లైక్ గ్లాస్ ఇండస్ట్రీ, సోప్ ఇండస్ట్రీ, పేపర్ ఇండస్ట్రీస్ లో కూడా ఈ వాషింగ్ సోడాని యూజ్ చేస్తాం అన్నమాట. ఇంకా ఎక్కడ యూజ్ చేస్తాము దీన్ని అంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ డొమెస్టిక్ పర్పసెస్ కింద యూజ్ చేస్తాం. క్లీనింగ్ ఏజెంట్ ఫర్ డొమెస్టిక్ పర్పసెస్ గా యూజ్ చేస్తాం. అంటే ఏంటి, మన ఇళ్లలో ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ తుడవాలన్నా, టీవీ తుడవాలన్నా ఒక స్ప్రే లాంటిది మనం దానిపైన వేసి తుడుస్తాం. లైక్ కోలిన్ అని ఉంటది చూడండి. సో ఒక స్ప్రే లాంటి దాని మీద వేసి తుడవంగానే బాగా మెరుస్తాయి కదా మనకి అవి. సో అలా ఆ కోలిన్ ని ప్రిపేర్ చేసేటప్పుడు అందులో ఒక ఇంగ్రీడియంట్ గా ఈ వాషింగ్ సోడాని యూజ్ చేస్తాం అన్నమాట. సో వాషింగ్ సోడా ఈజ్ ఆల్సో యూజ్డ్ యాజ్ క్లీనింగ్ ఏజెంట్ ఫర్ డొమెస్టిక్ పర్పసెస్ అంటాం అన్నమాట. దట్ ఈస్ ద యూజెస్ ఆఫ్ వాషింగ్ సోడా. సో ఇక్కడ చూడండి, మనము ఇక్కడ క్రిస్టలైజేషన్ చేయడం వల్ల, రీక్రిస్టలైజేషన్ ఆఫ్ సోడియం కార్బోనేట్ చేయడం వల్ల మనకి వాషింగ్ సోడా అనేది వచ్చింది అని చెప్తున్నాం. సో వాట్ ఈస్ మీన్ బై క్రిస్టలైజేషన్ ప్రాసెస్ అనేది చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇవన్నీ ఈ 10 H2O మాలిక్యూల్స్ అన్నాం కదా. ఈ 10 H2O మాలిక్యూల్స్ ని మనము ఎలా దీంట్లో నుంచి సోడియం కార్బోనేట్ లో నుంచి ఎలిమినేట్ చేసేస్తాము అంటే క్రిస్టలైజేషన్ ప్రాసెస్ అన్నాం. ఈ క్రిస్టలైజేషన్ ప్రాసెస్ కి ఒక యాక్టివిటీ అనేది మీకు టెక్స్ట్ బుక్ లో ఇచ్చారనమాట. ఏంటి అంటే ఆ యాక్టివిటీలో ఏముంటది అంటే ఫస్ట్ మనం కాపర్ సల్ఫేట్ తీసుకుంటాం. కాపర్ సల్ఫేట్ దట్ ఈస్ ఇన్ బ్లూ కలర్ లో ఉంటుంది. కాపర్ సల్ఫేట్ అనేది బ్లూ కలర్ లో ఉంటుంది. ఫ్యూ క్రిస్టల్స్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ ని ఒక టెస్ట్ ట్యూబ్ లో తీసుకుంటాం, డ్రై టెస్ట్ ట్యూబ్ లో తీసుకుంటాం. సార్ నెక్స్ట్ స్లైడ్ పెట్టండి సార్. డ్రై టెస్ట్ ట్యూబ్ లో తీసుకొని ఆ టెస్ట్ ట్యూబ్ ని హీట్ చేస్తాం. హీట్ చేస్తే ఏమవుతుంది, క్రిస్టల్స్ అంటున్నాం కదా మనం. సో ఆ క్రిస్టల్స్ అనేటివి ఏ కలర్ లో ఉన్నాయి, బ్లూ కలర్ లో ఉన్నాయి. బ్లూ కలర్ లో ఉన్న కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్ ని ఇక్కడ చూడండి డయాగ్రామ్ లో చూపించినట్టుగా డ్రై టెస్ట్ ట్యూబ్ లో తీసుకొని ఏం చేస్తున్నాం, హీట్ చేస్తున్నాం. హీట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్ అనేటివి హీట్ అయిపోయి ఏమవుతుంది, ఇప్పుడు కట్ అవుతుంది. చెప్పండి. ఇప్పుడు కట్ అవుతుంది మేడం, 40 minutes కట్ అవుతుంది. మళ్ళీ క్లాస్ ఓకే సార్, అందరూ రావాలి, ఓకే సార్, ఓకే ఉంటుంది. ప్రతి ఒక్కరు వీడియో ఆన్ చేసుకోండి రా పిల్లలు. స్టూడెంట్స్ వీడియో ఆన్ చేసుకోవాలి మీరంతా. తేజ్ కుమార్ అందరూ వీడియో ఆన్ చేసుకోవాలా? వీడియో ఆన్ చేసుకోకపోతే మీరు ఏమంటున్నారు, ఎద్దలు మాకు రాసుకుంటున్నారా లేదని? మేడం మీరు కంటిన్యూ చేయండి మేడం, కట్ అయిపోతుంది. మీరు కంటిన్యూ చేయండి. ఓకే సార్, ఓకే సార్, ఓకే. సో ఇక్కడ చూడండి డయాగ్రామ్ లో చూపించినట్టుగా ఏమవుతుంది, చూడండి అమ్మా ఇక్కడ. సో ఇక్కడ ఫిగర్ లో కనిపించినట్టుగా ఏముంది, ఒక డ్రై టెస్ట్ ట్యూబ్ లో మనము ఏం తీసుకున్నాం, కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్ ని డ్రై టెస్ట్ ట్యూబ్ లో తీసుకున్నాం అన్నమాట. కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్ యొక్క ఫార్ములా ఏంటో తెలుసా, CuSO4.5H2O. 5H2O అంటున్నాం. ఎందుకు 5H2O అంటున్నాం అంటే ఒక కాపర్ సల్ఫేట్ మాలిక్యూల్ కి 5 వాటర్ మాలిక్యూల్స్ అసోసియేట్ అయి ఉంటాయి. ఇక్కడ మనం తీసుకున్నది క్రిస్టల్స్ అంటే ఎలా ఉంటాయి, మనకి చూస్తేనే డ్రైగా అనిపిస్తాయి. అంటే ఇప్పుడు లైక్ సాల్ట్ చూస్తే మనకి ఏమనిపిస్తుంది, డ్రైగా ఉన్నట్టే అనిపిస్తుంది, అంటే పొడిగా ఉన్నట్టే అనిపిస్తుంది. కానీ అందులో కూడా వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ పర్టికులర్ గా మనం తీసుకున్న కెమికల్ ఏంటి, ఈ క్రిస్టల్స్ ఏంటి అంటే కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్ కదా. మనకి ఆ క్రిస్టల్స్ చూడగానే డ్రైగా అనిపిస్తాయి, కానీ ఇన్ దట్ there are 1 copper sulfate molecule is associated with 5 water molecules అన్నమాట. సో ఆ వాటర్ మాలిక్యూల్స్ ని మనం ఇప్పుడు సపరేట్ చేయాలి. హౌ వీ కెన్ సపరేట్ ఇట్ అంటే బై ద ప్రాసెస్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అంటాం. హౌ ఇట్ కెన్ బి సపరేటెడ్, ఇక్కడ చూడండి. సో మనం తీసుకున్న కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్ ని ఏం చేస్తున్నాము, హీట్ చేస్తున్నాం.
హీట్ చేయంగానే ఏమవుతుంది అంటే యాక్చువల్ గా వాటి కలర్ ఏమని చెప్పినాం స్టార్టింగ్ లో బ్లూ కలర్ లో ఉంటుంది అని చెప్పాను. కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్ వచ్చేసి బ్లూ కలర్ లో ఉంటాయి అని చెప్పాను. సో అందులో ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయమ్మా? 5 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి కదా. సో ఎప్పుడైతే మనం దాన్ని హీట్ చేస్తే ఏమవుతుంది అంటే వాటికి ఉండే బ్లూ కలర్ అనేది డిజపియర్ అయిపోతుంది. అంటే ఆ బ్లూ కలర్ అనేది కలర్లెస్ గా మారిపోతుంది. దట్ మీన్స్ వైట్ కలర్ లోకి చేంజ్ అయిపోతుంది. మనం తీసుకున్న క్రిస్టల్స్ అనేవి వైట్ కలర్ లోకి చేంజ్ అయిపోతాయి అనమాట. ఆ వైట్ కలర్ లోకి చేంజ్ అయిపోవడం మాత్రమే కాకుండా అందులో 5 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సో ఆ వాటర్ మాలిక్యూల్స్ అన్ని కూడా ఎవాపరేట్ అయిపోతాయి హీట్ చేసినప్పుడు. ఆ ఎవాపరేట్ అయిపోయిన వాటర్ మాలిక్యూల్స్ ఏమవుతాయి అంటే ఇక్కడ టెస్ట్ ట్యూబ్ ని మనం క్లోజ్ చేయలేదు, అబ్జర్వ్ చేస్తున్నారా? సో టెస్ట్ ట్యూబ్ ని క్లోజ్ చేయలేదు కాబట్టి బయట నుంచి వచ్చే ఆ గాలికి ఇక్కడ ఎవాల్వ్ అయిన వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి కదా, ఎక్కడ కాపర్ సల్ఫేట్ ని మనం హీట్ చేయంగా ఎవాల్వ్ అయిన వాటర్ మాలిక్యూల్స్ బయట నుంచి వచ్చే ఆ గాలికి ఏమైపోతాయి అంటే ఒక డ్రాప్లెట్స్ లాగా మారిపోయి ఎక్కడ ఉంటాయి అంటే ఇక్కడ టెస్ట్ ట్యూబ్ యొక్క వాల్స్ ఉన్నాయి కదా, అంచులు ఉన్నాయి కదా టెస్ట్ ట్యూబ్ వాల్స్, ఆ వాల్స్ దగ్గర ఒక చిన్న చిన్న డ్రాప్లెట్స్ లాగా మిగిలిపోతాయి అన్నమాట. ఏంటి? కాపర్ సల్ఫేట్ లో ఉన్న వాటర్ మాలిక్యూల్స్. అందులో 5 వాటర్ మాలిక్యూల్స్, ఒక్క కాపర్ సల్ఫేట్ మాలిక్యూల్ కి 5 వాటర్ మాలిక్యూల్స్ అసోసియేట్ అయి ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో ఆన్ హీటింగ్ దట్ కాపర్ సల్ఫేట్ వి గెట్ వాటర్ మాలిక్యూల్స్ అన్నమాట. సో వి సపరేట్ ద వాటర్ మాలిక్యూల్స్ ఫ్రమ్ కాపర్ సల్ఫేట్ అంటున్నాం. ఆ సపరేట్ అయిన వాటర్ మాలిక్యూల్స్ ఏమైపోతాయి అంటే చిన్న చిన్న డ్రాప్లెట్స్ లాగా మనకి ఆ టెస్ట్ ట్యూబ్ అంచులకి ఇక్కడ వాల్స్ కి మనకు ఉండిపోతాయి అన్నమాట. సో దట్ ఈస్ ద అంటే ఏంటి? వాటర్ ని మనము సపరేట్ చేస్తున్నట్టు. ఇప్పుడు ఏమైపోతుంది అక్కడ కింద ఉన్న ఆ క్రిస్టల్స్ ఉన్నాయి కదా కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్, అది ఏమైతుంది అన్నాము? బ్లూ కలర్ లో ఉన్నది వైట్ కలర్ లోకి చేంజ్ అయిపోతుంది అన్నాం. ఎందుకు చేంజ్ అయింది అంటే వాటర్ అందులో నుంచి వెళ్ళిపోవడం వల్ల దాని కలర్ అనేది చేంజ్ అయింది. ఇప్పుడు చూడండి అక్కడ కింద పౌడర్ మిగిలిపోయింటది కదా, హీట్ చేసిన తర్వాత ఆ వైట్ కలర్ లోకి మారిపోయిన పౌడర్ ఉంటది కదా, ఆ వైట్ కలర్ పౌడర్ ని ఒక వాచ్ గ్లాస్ లోకి తీసుకొని దానికి ఒక 2-3 డ్రాప్స్ ఆఫ్ వాటర్ ని మనం యాడ్ చేస్తే ఏమవుతుంది అంటే మళ్ళీ ఆ బ్లూ కలర్ అనేది రీఅపియర్ అవుతుంది. అంతే కదా. ఇప్పుడు హీట్ చేయడం వల్ల వాటర్ అనేది వెళ్ళిపోవడం వల్ల దాని కలర్ అనేది డిజపియర్ అయిపోయింది. మళ్ళీ వెన్ ఎవర్ వి యాడ్ 2-3 డ్రాప్స్ ఆఫ్ వాటర్ టు దట్ పౌడర్ ద బ్లూ కలర్ రీఅపియర్స్ అంటాం అన్నమాట. సో దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ క్రిస్టలైజేషన్. అంటే ఏంటి? ఈ క్రిస్టలైజేషన్ ప్రాసెస్ లో ఏంటి అంటే మనం ఆ వాటర్ మాలిక్యూల్స్ ని సపరేట్ చేసేస్తున్నాం. ఆ క్రిస్టల్స్ లో నుంచి వాటర్ మాలిక్యూల్స్ ని సపరేట్ చేసేస్తున్నాం అన్నమాట. సో దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అంటాం. అవునా? సో ఇన్ దిస్ యాక్టివిటీ ఏమైంది? మెయిన్ మనం అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే బ్లూ కలర్ అనేది ఆ క్రిస్టల్స్ లో నుంచి వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోవడం వల్ల బ్లూ కలర్ టర్న్స్ ఇంటూ వైట్ కలర్ అంటాం. వెన్ ఎవర్ దట్ పౌడర్ ఆ పౌడర్ మనకి మిగిలిపోయిన పౌడర్ కి 2-3 డ్రాప్స్ ఆఫ్ వాటర్ ని మనం యాడ్ చేయగానే ఏమవుతుంది? దెన్ బ్లూ కలర్ రీఅపియర్స్ అంటాం. సో అంటే ఏంటి? వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ద ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ప్రెసెంట్ ఇన్ 1 ఫార్ములా యూనిట్ ఆఫ్ ఏ సాల్ట్. అంతే కదా. ఇప్పుడు మనం తీసుకున్న సాల్ట్ కి ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ అనేటివి ఉన్నాయి. ఎన్ని? ఈ కాపర్ సల్ఫేట్ కి అయితే ఎన్ని మాలిక్యూల్స్ వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి అన్నాము? 5 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి అన్నాం. అదే ఇన్ ద కేస్ ఆఫ్ వాషింగ్ సోడా, ఇందాక చెప్పుకున్నట్టు వాషింగ్ సోడాలో అయితే 10 వాటర్ మాలిక్యూల్స్ అనేటివి ఉన్నాయి అని చెప్పుకున్నాం అన్నమాట. సో అలా దీన్నే ఏమంటాం? ఈ కాపర్ సల్ఫేట్ ఇలా మనకి ఇందాక మనం సపరేట్ చేసేసాం కదా వాటర్ మాలిక్యూల్స్ ని. సో ఆ ఫార్ములా CuSO4.5H2O అన్నాం. దాని కెమికల్ ఫార్ములాని ఏమంటాం అంటే హైడ్రేటెడ్ కాపర్ సల్ఫేట్ అంటాం. సో హైడ్రేటెడ్ కాపర్ సల్ఫేట్ అంటాం అన్నమాట. సో దోస్ ఆర్ డ్రై క్రిస్టల్స్. అవి ఎలా ఉంటాయంటే డ్రైగా ఉంటాయన్నమాట. సో ఇలా ఈ ప్రాసెస్ ద్వారా అంటే ఈ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ద్వారా మనకి లభించే ఇంకొక సాల్ట్ ఏంటి అంటే జిప్సమ్ అంటాం. జిప్సమ్ సాల్ట్ కూడా మనకి ఈ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ప్రాసెస్ ని కలిగి ఉంటది అనమాట. జిప్సమ్ అంటే ఏంటి? ఎక్కడ యూజ్ చేస్తాము ఈ జిప్సమ్ అంటే సిమెంట్ ఇండస్ట్రీస్ లో యూజ్ చేస్తాం. ఇప్పుడు సిమెంట్ తయారీలో
యూజ్ చేస్తాం అన్నమాట. ఎందుకు? దానికి స్ట్రాంగ్నెస్ అనేది వస్తుంది కాబట్టి. ఇప్పుడు మనం ఇల్లు కట్టడానికి సిమెంట్ యూజ్ చేస్తాం కదా, సిమెంట్ వేస్తేనే మనకి గోడలు అనేటివి స్ట్రాంగ్ గా ఉంటాయి. కాబట్టి ఏంటి, ఆ స్ట్రాంగ్నెస్ ని రావడానికి మనము జిప్సమ్ ని యాడ్ చేస్తాం. ఎక్కడ? సిమెంట్ ప్రిపరేషన్ లో, సిమెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు జిప్సమ్ ని యాడ్ చేస్తాం. ఈ జిప్సమ్ కూడా ఎలా వచ్చింది అంటే, ఇట్ ఆల్సో కంటైన్స్ ద వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ప్రాసెస్ ద్వారా ఈ జిప్సమ్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ జిప్సమ్ లో ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి, దాని కెమికల్ ఫార్ములా ఏంటి అంటే కాల్షియం సల్ఫేట్. దాని ఫార్ములా వచ్చేసి కాల్షియం సల్ఫేట్, CaSO4 డాట్. హౌ మెనీ వాటర్ మాలిక్యూల్స్ ఇట్ కెన్ బి అసోసియేటెడ్ అంటే 2 వాటర్ మాలిక్యూల్స్ దాంతో అసోసియేట్ అయి ఉంటాయి. అంటే ఏంటి, ఒక కాల్షియం సల్ఫేట్ మాలిక్యూల్ కి 2 వాటర్ మాలిక్యూల్స్ అనేటివి అసోసియేట్ అయి ఉంటాయి అన్నమాట. సో అది దట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ జిప్సమ్ ఫార్ములా అన్నమాట. సో ఈ జిప్సమ్ తో పాటు మనకి ఇంకొకటి ఏంటి, ఈ జిప్సమ్ ని క్రిస్టలైజేషన్ చేయడం వల్ల, వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ చేయడం వల్ల మనకి వచ్చే ప్రోడక్ట్ ఏంటి అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనే కెమికల్ ని మనము ఈ జిప్సమ్ ద్వారా ఈ జిప్సమ్ ని క్రిస్టలైజ్ చేయడం ద్వారా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనే ఒక కెమికల్ ని మనము ప్రిపేర్ చేస్తాం అన్నమాట. ఎలా ప్రిపేర్ చేస్తామో దాని కెమికల్ రియాక్షన్ ఏంటో నెక్స్ట్ స్లైడ్ పెట్టండి సార్. సో ఇక్కడ ఉంది కదా జిప్సమ్ అంటున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ జిప్సమ్ ఫార్ములా ఇచ్చారు ప్రిపరేషన్ దగ్గర. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ అబ్టైన్డ్ బై హీటింగ్ జిప్సమ్ CaSO4 డాట్ 2H2O అన్నాం. 2H2O దట్ ఇండికేట్స్ 1 కాల్షియం సల్ఫేట్ మాలిక్యూల్ అసోసియేటెడ్ విత్ 2 వాటర్ మాలిక్యూల్స్ అంటాం అనమాట. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇంతవరకు చెప్పుకున్న వాటిలో ఆ ఫార్ములాస్, కెమికల్ ఫార్ములాస్ అనేటివి ఇంపార్టెంట్. సో ఎలా వస్తుంది ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే, జిప్సమ్ అని చెప్పుకున్నాం కదా, ఆ జిప్సమ్ ని 373 కెల్విన్స్ దగ్గర మనం హీట్ చేస్తే, 373 కెల్విన్స్ దగ్గర జిప్సమ్ ని హీట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ జిప్సమ్ లో ఉండే వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి కదా, ఎన్ని ఉన్నాయి వాటర్ మాలిక్యూల్స్? 2 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఆ 2 వాటర్ మాలిక్యూల్స్ పార్షియల్ గా డీకంపోజ్ అవుతాయి అన్నమాట. అంటే ఇట్ లూజెస్ వాటర్ మాలిక్యూల్స్ పార్షియల్లీ అంటాం. ఈ వాటర్ మాలిక్యూల్స్ హీట్ చేయడం, యాక్చువల్ గా ఏమవ్వాలి, ఇందాక మనం కాపర్ సల్ఫేట్ లో చూసినప్పుడు దాన్ని హీట్ చేస్తే ఏమైంది, వాటర్ మాలిక్యూల్స్ అన్ని కూడా ఎవాపరేట్ అయిపోయినాయి. కానీ ఇక్కడ ఇన్ ద కేస్ ఆఫ్ జిప్సమ్ ఏంటి అంటే, జిప్సమ్ ని మనము 373 కెల్విన్స్ దగ్గర హీట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, అది కంప్లీట్ గా వాటర్ మాలిక్యూల్స్ ని ఎవాపరేట్ చేయదన్నమాట. సో ఇట్ కెనాట్ లూజెస్ వాటర్ మాలిక్యూల్స్ కంప్లీట్లీ. సో వాట్ హ్యాపెన్స్, ఇట్ లూజెస్ వాటర్ మాలిక్యూల్స్ పార్షియల్ గా వాటర్ మాలిక్యూల్స్ ని లాస్ అవుతుంది. సో ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ని లాస్ చేస్తుంది అంటే, ఇక్కడ చూడండి కింద ఈక్వేషన్ ఉంది కదా, జిప్సమ్ ఈక్వేషన్ చూడండి, CaSO4 డాట్ 2H2O దట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ జిప్సమ్. దాన్ని ఏం చేస్తున్నాము, 373 కెల్విన్స్ దగ్గర హీట్ చేసినప్పుడు ఎలా డిసోసియేట్ అవుతుంది, అది ఎలా ఫామ్ అవుతుంది అంటే మనకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఇక్కడ హీట్ చేస్తే ఏమవ్వాలి, మనకు వాటర్ మాలిక్యూల్స్ అన్ని ఎవాపరేట్ అయిపోవాలి కదా, కానీ ఇన్ దిస్ కేస్ ఏమవుతుంది, పార్షియల్ గా వాటర్ మాలిక్యూల్స్ అనేటివి ఎవాపరేట్ అవుతున్నాయి. చూడండి ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ అంటే 3/2 వాటర్ మాలిక్యూల్స్ అనేటివి రిలీజ్ అవుతున్నాయి, ఎవాపరేట్ అయిపోతున్నాయి. ఇంకా మిగిలిన హాఫ్ వాటర్ మాలిక్యూల్, ఇక్కడ చూడండి ఈక్వేషన్ కనిపిస్తుందా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కి CaSO4 డాట్ హాఫ్ వాటర్ మాలిక్యూల్ అనేది మిగిలిపోయింది. ఈ హాఫ్ వాటర్ మాలిక్యూల్ కాల్షియం సల్ఫేట్ అసోసియేటెడ్ విత్ హాఫ్ వాటర్ మాలిక్యూల్, దాన్నే ఏమంటాము అంటే కెమికల్ నేమ్ ఏంటి అంటే కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ అంటాం. హెమీహైడ్రేట్ ఇక్కడ చూడండి పైన ఉంది చూడండి, ద కెమికల్ నేమ్ ఆఫ్ కాంపౌండ్ ఈజ్ కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్. ఎందుకు హెమీహైడ్రేట్ అంటున్నాము, హాఫ్ ఆఫ్ ద వాటర్ మాలిక్యూల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ కాల్షియం సల్ఫేట్ కాబట్టి దాన్ని హెమీహైడ్రేట్ అంటున్నాం. కాల్షియం సల్ఫేట్ కి హాఫ్ ఆఫ్ ద వాటర్ మాలిక్యూల్ ఉంది కాబట్టి దాన్ని హెమీహైడ్రేట్ అంటాం అనమాట. సో హౌ దిస్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎగ్జిస్ట్ అంటే, ఆన్ హీటింగ్ ఆఫ్ జిప్సమ్ at 373 Kelvin టెంపరేచర్, 373 Kelvin టెంపరేచర్ దగ్గర మనం జిప్సమ్ ని హీట్ చేసినప్పుడు ఏమవ్వాలి, అక్కడ 2 వాటర్ మాలిక్యూల్స్ ఎవాపరేట్ అవ్వకుండా
పార్షియల్ గా వాటర్ మాలిక్యూల్స్ ఎవాపరేట్ అయ్యి హాఫ్ ఆఫ్ ద వాటర్ మాలిక్యూల్ ఇంకా దాంతోనే అసోసియేట్ అయి ఉన్నప్పుడు అలాంటి ఆ కాంపౌండ్ నే ఏమంటున్నాము అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటున్నాం అన్నమాట. సో ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అంటే మెయిన్ గా వచ్చేసి మనకి ఇల్లు కట్టేటప్పుడు పైన రూఫ్స్ ఉంటాయి కదా, సీలింగ్ ని డిజైన్ చేస్తారు అవునా. సో సీలింగ్ ని ఒకలాంటి మనకి ఇష్టమైన డిజైన్ లో మనం చేయించుకోవాలి అంటే ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని అందులో యూజ్ చేస్తారనమాట. ఈవెన్ మనము ఇల్లు కట్టుకునేటప్పుడు వాల్స్ ఉంటాయి కదా, దానికి ప్లాస్టింగ్ చేసినప్పుడు ఆ సిమెంట్ అచ్చులు అలాగే ఉంటాయి, అంటే గరుకుగా ఉండకుండా సాఫ్ట్నెస్ అనేది రావాలి అంటే మనకి ఒకలాంటి ఈ కాంపౌండ్ ని అందులో కలుపుతారనమాట. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని ఆ వాల్స్ కి వేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి వాల్స్ అనేటివి స్మూత్ గా వచ్చేస్తాయి అనమాట. ఆ వాల్స్ ని ఎందుకు అలా స్మూత్ గా చేసుకుంటారు అంటే మనం ఈవెన్ ఒకవేళ మనం ఏసీ పెట్టుకున్నా కూడా ఆ కోల్డ్నెస్ అనేది మనకి విత్ ఇన్ ద వాల్స్ మాత్రమే ఉంటుంది అనమాట, బయటికి పోవడానికి వీలు ఉండదు. కాబట్టి వాల్స్ ని అలా స్మూత్ అయ్యేటట్టు చేసుకుంటాం ఇళ్లలో. సో అలా వాల్స్ స్మూత్ గా అవ్వడానికి మనము ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని యూజ్ చేస్తాం, కన్స్ట్రక్షన్ పర్పస్ లో యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇంకా ఏంటి ఎక్కడెక్కడ ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని యూజ్ చేస్తామంటే ఇన్ మేకింగ్ టాయ్స్ ని ప్రిపేర్ చేసేటప్పుడు కూడా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని యూజ్ చేస్తాం. ఇంకా డెకరేషన్ పర్పస్ కి యూజ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు చూడండి విగ్రహాలు తయారు చేసేటప్పుడు కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని యూజ్ చేస్తాం. ఎక్కడ అంటే ఇప్పుడు మనకి వినాయక చవితి వస్తుంది కదా, సో వినాయక చవితి అప్పుడు మనం విగ్రహం తయారు చేస్తారు. సో అక్కడ ఆ విగ్రహం తయారు చేసేటప్పుడు ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని యూజ్ చేస్తారనమాట. అంటే ఏంటి, మనం ఏ షేప్ లో దాన్ని మౌల్డ్ చేయాలి అనుకుంటే ఆ షేప్ లోకి మారిపోతుంది. ఇప్పుడు మనం ఏ షేప్ లో, ఇప్పుడు గణపతి అనేది ఎలా ఉంటది, ఒక్కొక్క గణపతి ఒక్కొక్క షేప్ లో చేస్తుంటారు కదా, సో అలా అన్నమాట. అలా మనము విగ్రహాలు తయారు చేసేటప్పుడు కూడా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని యూజ్ చేస్తాం. ఇంకా అనేకమైన బొమ్మలు తయారు చేయడానికి యూజ్ చేస్తాము. డెంటిస్ట్లు కూడా ఎందుకు అంటే పళ్ళ అచ్చులు ఉంటాయి కదా, ఇప్పుడు పళ్ళు మనం ప్రిపేర్ చేయాలి, ఆర్టిఫిషియల్ టూత్ అనేది ప్రిపేర్ చేయాలి అనుకోండి, ఆ అచ్చులు వాళ్ళు ప్రిపేర్ చేసుకోవడానికి కూడా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని యూజ్ చేస్తారనమాట. సో దోస్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే జిప్సమ్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. దీనికి అసలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని పేరు ఎందుకు వచ్చింది అంటే ఈ జిప్సమ్ ఉంది కదా, యాక్చువల్ గా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎక్కడి నుంచి వచ్చింది, మనకు జిప్సమ్ ని హీట్ చేయడం వల్లనే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వచ్చింది. ఆ జిప్సమ్ అనేది మనకి ఎక్కడ దొరుకుతుంది మెయిన్ గా అంటే ప్యారిస్ అని వినుంటారు. ప్యారిస్ అంటే మనకి బాగా గుర్తొచ్చేది ఏంటి, ఈఫిల్ టవర్ గుర్తొస్తుంది అవునా. ఎక్కడ ఉంటుంది అది, ఫ్రాన్స్ దేశంలో ఉంటుంది. ఫ్రాన్స్ దేశంలో ప్యారిస్ అని ఉంటది కదా, సో అక్కడ ఒక కొండ ప్రాంతంలో జిప్సమ్ నిల్వలు చాలా ఉన్నాయంట. సో జిప్సమ్ అనేది ఒక కొండ ప్రాంతంలో, ప్యారిస్ లోని ఒక కొండ ప్రాంతంలో జిప్సమ్ అనేది మనకి బాగా దొరుకుతుంది కాబట్టి దీనికి ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని పేరు వచ్చింది అని చెప్తాం అన్నమాట. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. అర్థమయ్యాయా కాన్సెప్ట్స్ అన్ని? బ్లీచింగ్ పౌడర్, బేకింగ్ సోడా, వాషింగ్ సోడా అండ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. సో విత్ దిస్ we are completed our acids, bases, salts చాప్టర్ అన్నమాట. సో ఇంతవరకు చెప్పిన క్లాసెస్ లో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు. ఇంకా నేను కొన్ని క్వశ్చన్ పేపర్స్ 2 క్వశ్చన్ పేపర్స్ ఏమో మీకు ఇచ్చానమ్మా, వాటిలో ఏదైనా ఆన్సర్ కి డౌట్ ఉన్నా మీరు అడగచ్చు. ఓకేనా సార్? మేడం చెప్పండి మేడం. సార్ క్లాస్ అయిపోయింది సార్. అదే మ్యూట్ తీసేదా మేడం పిల్లల్ని, అన్మ్యూట్ చేసేదా? అన్మ్యూట్ చేయండి సార్. Do you have any doubts? No madam. క్లాస్ నుంచి విన్నారు, స్టార్టింగ్ క్లాస్ నుంచి విన్నారు కదా, స్టార్టింగ్ క్లాస్ నుంచి మీకు ఏం డౌట్స్ ఉన్నా అడగచ్చు. ఓకేనా? ఏమా డైల్యూట్ మేడం, ఏమా డైల్యూట్ ప్రాసెస్ మేడం మీరు చెప్పారు కదా మేడం. డైల్యూషన్ ప్రాసెస్ చెప్పాను. అవును, దాని గురించి చెప్పండి మేడం. డైల్యూషన్ ప్రాసెస్ గురించి చెప్పాలా?
సో ఒక కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ ని డైల్యూట్ సొల్యూషన్ గా మనం ఎలా మారుస్తామంటే బై యాడింగ్ వాటర్ ని యాడ్ చేయడం వల్ల ఒక కెమికల్ ని మనము ఒక యాసిడ్ ని మనం డైల్యూట్ చేసేస్తాం అన్నమాట. అంతే కదా, మిక్సింగ్ ఆఫ్ వాటర్ టు అన్ యాసిడ్ ఆర్ బేస్. అంతే, అర్థమైందా? ప్రాసెస్ అంటే ఏం లేదు, అంటే అక్కడ ఏంటి, ఒకవేళ యాసిడ్ అనుకో, యాసిడ్ లో ఏమవుతుంది, హైడ్రోజన్ అయాన్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతాయి అన్నాము. బేసెస్ లో అయితే హైడ్రాక్సైడ్ అయాన్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతాయి అన్నాము. సో ఇప్పుడు చూడండి, ఒక కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ అంటే స్ట్రాంగ్ యాసిడ్ ని మనం డైల్యూట్ చేయాలి అంటే దాని కాన్సన్ట్రేషన్ తగ్గించాలి అంటే ఏం చేస్తున్నాము, మనం అక్కడ హైడ్రోజన్ అయాన్స్ యొక్క కౌంట్ అనేది తగ్గిస్తున్నాం. అవునా? హలో, వినిపిస్తుందా? ఏమ్మా? క్లియర్ గా లేదు, వాయిస్ క్లియర్ గా లేదమ్మా. ఆల్కహాల్ యాసిడ్ or base? Alcohol is acid. Alcohol it is not an acid or base, it is a compound అని చెప్పాను, గుర్తుందా? హలో, ఆల్కహాల్ అనేది ఒక కాంపౌండ్ అన్నాను, ఇట్ ఈస్ నాట్ అన్ యాసిడ్. కాంపౌండ్ అంటే ఏంటి కదా, C2H5OH అని. అంటే ఏంటి, అందులో కార్బన్ మాలిక్యూల్స్ ఉంటాయి. వినిపించట్లేదా? హలో, ఇప్పుడు అది యాసిడ్ కాదు, బేస్ కాదు మా, ఇట్ ఈస్ ఏ కాంపౌండ్. అంటే ఏంటి, డిఫరెంట్ మాలిక్యూల్స్ అసోసియేట్ అవ్వడం వల్ల అది ఏర్పడిన కెమికల్ అన్నమాట. అంటే ఏంటి, అందులో ఏమున్నట్టు, కార్బన్ మాలిక్యూల్స్ ఉంటాయి, హైడ్రాక్సైడ్ అండ్ హైడ్రోజన్ మాలిక్యూల్స్ అన్ని కలగలిపి ఏర్పడిన మాలిక్యూల్ కాబట్టి ఇట్ ఈస్ నాట్ అన్ యాసిడ్ ఆర్ బేస్. అంటే ఏంటి, యాసిడ్ అంటే ఏంటి, మనకి హైడ్రోజన్ అయాన్స్ ని రిలీజ్ చేయాలి. ఒకవేళ బేస్ అనుకో, హైడ్రాక్సైడ్ అయాన్స్ ని రిలీజ్ చేయాలి. కానీ ఈ ఆల్కహాల్ ఏంటి అంటే నైదర్ హైడ్రోజన్ నార్ హైడ్రాక్సైడ్ అయాన్స్ రిలీజెస్. అంటే అవి హైడ్రోజన్ అయాన్స్ ని కానీ హైడ్రాక్సైడ్ అయాన్స్ ని కానీ రిలీజ్ చేయవు. ఏంటి, దాని ఫార్ములా ఒకసారి అబ్జర్వ్ చేస్తే C2H5OH అంటే ఏంటి, అందులో హైడ్రోజన్ అండ్ హైడ్రాక్సైడ్ అయాన్స్ ఉన్నప్పటికీ కూడా అది రిలీజ్ చెయ్యదన్నమాట. ఎందుకు, దానికి స్టెబిలిటీ కావాలి అంటే అవన్నీ కూడా కలిసి ఉండాలి, అసోసియేట్, ఒకదానికొకటి అసోసియేట్ అయి ఉండాలి. అవి రిలీజ్ చెయ్యదు, హైడ్రోజన్ అయాన్స్ ని కానీ హైడ్రాక్సైడ్ అయాన్స్ ని కానీ రిలీజ్ చెయ్యదు. కాబట్టి ఇట్ ఈస్ నాట్ అన్ యాసిడ్ ఆర్ బేస్ అంటారు, ఇట్ ఈస్ ఏ కాంపౌండ్ అని చెప్పాను. అక్కడ కండక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ చెప్పే దగ్గర చెప్పాను. ఆల్కహాల్ అండ్ గ్లూకోజ్ కూడా చెప్పాను కదా, గుర్తుందా? ఏమో గుర్తుందా? ఆల్కహాల్ అండ్ గ్లూకోజ్ కాంపౌండ్స్ అని చెప్పాను, అవునా? సో అది ఇంకా ఎనీబడి ఎనీ డౌట్? అమ్మాయిలు అబ్బాయిలు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. మా మీకు క్వశ్చన్ పేపర్ వచ్చిందా? ఉదయమాణిక్యం స్కూల్స్ వచ్చింది మేడం. ఏమ్మా, అనుపమ, చందన ఉన్నారు కదా, క్వశ్చన్స్ రాసారా? మరి ఆన్సర్స్ నాకు ఆన్సర్స్ రాస్తే పెట్టాలి కదా, సో నాకు పెట్టండి, వాట్సాప్ కి పెట్టండి, ఓకేనా? సో ఎనీ అదర్ డౌట్? ఏమ్మా అబ్బాయిలు అమ్మాయిలు? ఏమ్మా ధరణి, అనుపమ, భరత్ కుమార్, ఎనీ అదర్ డౌట్స్ మా?
సో ఏ రోజు క్లాస్ ఆ రోజు విన్నట్టే ఉంటది కానీ బాగా అర్థమైనట్టే ఉంటుంది కానీ తర్వాత మర్చిపోతాం. కాబట్టి డైలీ ఏం విన్నామో అది డైలీ నోట్స్ రాసుకోండి. ఓకేనా? నెక్స్ట్ మీకు రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అనే చాప్టర్ స్టార్ట్ చేస్తారు మేడం. ఓకేనా సార్? మేడం సార్ అయిపోయింది సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, క్లోజ్ చేస్తాను. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మా చిల్డ్రన్, చాలా డిసిప్లైన్ తో విన్నారు. సో ఎనీ అదర్ డౌట్స్ ఉంటే నాకు పర్సనల్ గా కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? మీరు రాసిన ఆన్సర్స్ నాకు వాట్సాప్ చేయొచ్చు, కావాలంటే నా నంబర్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. బాయ్ మేడం.